విశాఖలో ఐటీ రంగ విస్తరణపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో దిగ్గజ పరిశ్రమ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖకు మరో దిగ్గజ సంస్థ వచ్చేందుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. విశాఖపై క్యాప్ జెమినీ దృష్టి పెట్టినట్లు సమాచారం. విశాఖలో క్యాప్ జెమినీ సీఈఓ ఐమాన్ ఇజ్జత్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఐటీ రంగ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు దృష్టిపై విస్తృతంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా లోకేష్ విశాఖలో ఏర్పాటు కాబోయే సంస్థలు, రాబోయే అనుబంధ విభాగాల గురించి వివరించినట్టు సమాచారం. దీంతో విశాఖలో క్యాప్ జెమినీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆసియాలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే దాని ఏర్పాటు వెనుక జరిగిన కృషిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం డేటా పాలసీ మార్చేందుకు సిద్ధపడినట్లు గుర్తు చేశారు. మరోవైపు కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాలని కూడా గుర్తు చేశారు. మరో 3 నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో విశాఖకు భారీగా పెట్టుబడులు రానున్నాయని కూడా వారితో చెప్పినట్టు సమాచారం. దేశంలో అరుదుగా కనిపించే సమగ్ర ఐటీ ఎకోసిస్టమ్ విశాఖలో ఏర్పడుతోందని ఆయన వివరించారు. అందుకే క్యాప్ జెమినీ పెట్టుబడులతో పెట్టాలని కోరారు. ఒకవేళ క్యాప్ జెమినీ విశాఖకు వస్తే సుమారు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, క్లౌడ్ సర్వీసులు, బీపీఎం సేవలు కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయనుంది క్యాప్ జెమినీ. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు క్యాప్ జెమినీ సమ్మతించినట్లు వార్తలొస్తున్నాయి. 1967లో ఫ్రాన్స్ కేంద్రంగా ఈ సంస్థ ప్రారంభమైంది. ఐటీ రంగంలో కీలక స్థానాన్ని సంపాదించింది. ప్రపంచ దేశాల్లో సుమారు 3.4 లక్షల మంది ఉద్యోగులు ఆ కంపెనీలో పనిచేస్తున్నారు. అందులో 2 లక్షల మంది ఉద్యోగులు భారత్లోనే ఉన్నారు. స్ట్రాటజీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, క్లౌడ్, డేటా అండ్ ఏఐ, డిజిటల్ ఇంజనీరింగ్, ఎంటర్ప్రైజెస్ ప్లాట్ఫామ్స్, మేనేజ్డ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో క్యాప్ జెమినీ సేవలు అందిస్తోంది. మన దేశానికి సంబంధించి హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్కతా, గురుగ్రామ్, భువనేశ్వర్ సహా 13 నగరాల నుంచి క్యాప్ జెమినీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు విశాఖలో సైతం సేవలందించేందుకు సదరు సంస్థ సిద్ధమైంది.